జీవో ఇచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ అని. ఎందుకంటే ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటే ఎంఎస్ఎంఈ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఏమీ లేకుండానే ఎంఎస్ఎంఈ పార్క్ జీవో వచ్చారు. రీసెంట్గా మా జిల్లా ఎంఎస్ఎంఈ మంత్రి గారు ఉన్నారు, ఈయన ఒక అనౌన్స్మెంట్ చేశారు మొన్న జనవరిలో 5వ తారీఖున ఎప్పుడు అనుకుంటా, మన విజయనగరం జిల్లా ఎంఎస్ఎంఈ కింద సెలెక్ట్ అయిందని. 2023లోనే ఎంఎస్ఎంఈ పార్క్ ఆ రోజు ప్రభుత్వం జీవో ఇచ్చింది. మరి ఈయన ఎందుకు ఎంఎస్ఎంఈ పార్క్ కింద ఏమో అక్కడ కర్నూలు ఒకటిని విజయనగరం జిల్లా ఈ రెండు కూడా ఎంఎస్ఎంఈల కింద తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని మరి ఆయన చెప్పడం కూడా మరి అదే మరి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. మరి అలాగే ఇంకా ఈరోజు కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, కంపెనీ ఎప్పుడు పెడతారు, ఎందుకు పెట్టలేకపోతున్నారు, చేతగాని ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని. మరి గత ప్రభుత్వంలోనే ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు చెప్పాం అక్కడ రైతులకు అన్యాయం జరిగిందని. ఆ రోజు ఎందుకు సాల్వ్ చేయలేకపోయి మనం, ఆ రోజు సాల్వ్ చేయలేకపోగా ఈరోజు రైతులందరూ కూడా ఇన్ని రోజుల నుంచి సుమారు 9 నెలల నుంచి కూడా రోడ్డుకి ఇష్యూస్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళ తరపున వీళ్ళకి అన్యాయం జరిగిందని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని నాయకులందరూ కూడా ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఎప్పుడు పెడతారు, ఈ మంత్రి ఉన్నట్టు లేనట్టు, ఈ ప్రభుత్వం ఉన్నట్టు లేనట్టు, అభివృద్ధి ఉన్నట్టు లేనట్టు అని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి నాయకులందరూ కూడా గమనించి గుర్తుంచుకొని గతంలోని మన ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అవునండి, ఈరోజు ఈ ప్రభుత్వంలో అయితే అవునండి, రైతులకు న్యాయం జరిగేటట్టు రైతుల పక్షాన మాట్లాడడానికి అందరూ ముందుకు వస్తే ఇటువంటి ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. అది మానేసి మనకెందుకులే వాళ్ళే చెడ్డ అయిపోతారు, వీళ్ళే చెడ్డ అయిపోతారు, వాళ్ళ మీదే కదా, ఆ ప్రభుత్వం మీదే కదా గొడవ పడుతున్నారు అనుకుంటే అభివృద్ధి కుంటుపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉండదు. ఎందుకు రాలేదని ప్రశ్నించే హక్కు మనకు ఉండదు. గతంలో మనం ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు ఎందుకు మనం చూసి చూడలేనట్టు ఊరుకున్నాం, అప్పుడు నిరాహార దీక్షలు చేసాం. ఆ రోజు కూడా కార్యక్రమం, ఆ రోజు సీఎం గారు వచ్చినప్పుడు సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళిన రైతులకి అన్యాయం జరిగిందని చెప్తే సీఎం గారు ఆ రోజు ఏమో దాన్ని వాయిదా వేశారు, భూమి పూజని. ఆ విషయాలన్నీ కూడా తెలిసిన నాయకులు కూడా కానీ పర్మిషన్ ఇస్తే ఏదైతే ఇచ్చారో దాన్ని పంచాయతీల్లోనే హ్యాంగ్ చేసి పెట్టాలి. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయండి 30 రోజుల లోపని. అలాగే పేపర్కి యాడ్ ఇవ్వాలి. మరి ఇవన్నీ జరగలేదు. పేపర్ యాడ్ ఎప్పుడు ఇచ్చారు, వాళ్ళకి పర్మిషన్ 4/4/2025 ఏప్రిల్ 4వ తారీఖు 2025లో ఇస్తే వారం రోజుల్లో పబ్లిష్ చేయాలి, లోకల్ పేపర్స్లో పబ్లిష్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 14/2/26 ఫిబ్రవరి 14వ తారీఖున ఈ సంవత్సరం 2026లోని దగ్గర 10 నెలలు పోయిన తర్వాత వాళ్ళు పేపర్ పబ్లికేషన్ ఇచ్చారు. అంటే ఈ సిస్టమ్ అంతా కూడా వాళ్ళు వైలేషన్ చేసినా కానీ దీన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియదు, ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం తెలియదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం తెలియదు, రెవెన్యూ వ్యవస్థ అలాగే ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు అక్కడ చిల్లలగడ్డ తెచ్చేసారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. మరి ఇప్పుడు ఆ రోజు భూములు ఇచ్చినప్పుడు రైతులందరూ కూడా ఇక్కడ కంపెనీ వస్తుంది, మాకు భూమికి డబ్బు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, షేర్లు ఇస్తారని అన్నారు, అలాగే వెళ్ళిపోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తారని వాళ్ళందరూ కూడా ఆ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తే అధికారులు బాధ్యతగా ఇదంతా కూడా చూసుకోవాల్సిన అధికారులు ఆ రోజు ఎవరు కూడా బాధ్యత లేకుండా చేసి ఈరోజు ప్రభుత్వం చేసిన తప్పుకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని వేల కుటుంబాలు, అలాగే కింద ఏదైతే నీటి ఆధారంతో ఉన్న చిల్లగడ్డ ఆయకట్టు సిస్టమ్ అవనండి, మరి తాటిపూడి ఆయకట్టు సిస్టమ్ అవనండి, తాగునీరు అవనండి, కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. దీనికి ఎలా పర్మిషన్ ఇచ్చారో మరి మాకు అర్థం కాలేదు. దానికి కూడా ఈసీని కూడా క్యాన్సిల్ చేయాలని మేము అయితే లెటర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అసలు పబ్లిక్ హీరింగ్ లేదు, ఏమీ లేకుండా ఈసీ అక్కడ కూర్చొని ఇది 500 హెక్టార్ల కంటే తక్కువ ఉంది, లేకపోతే ఇది బి కేటగిరీ రాదు అని చెప్పి వాళ్ళు ఎక్కడో మెడ్రాస్లో ఏదో ఆర్గనైజేషన్కి ఇచ్చినట్టున్నారు. అలాగే మరి ఆ స్టేట్ మరి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు కానీ పొల్యూషన్ వాళ్ళు కానీ మరి ఏం పట్టించుకున్నారో తెలియదు. ఈ ఈసీ కూడా చెల్లదని చెప్పి మేమైతే ఛాలెంజ్ చేసి లెటర్ కూడా మరి పెట్టడం జరిగింది.